యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పెట్టి భారీ ప్రాజెక్టులను లైన్లో పెడుతూ అభిమానులకు కావాల్సినంత థ్రిల్ ఇస్తున్నాడు. ఇందులో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, నాగశ్విన్ కల్కి సీక్వెల్ తో పాటు సినీ ప్రియులందరినీ అమితంగా ఆకర్షిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ఫౌజీ. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే స్పిరిట్, కల్కి 2 కన్నా ఫౌజీపై అంచనాలు కాస్త తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించిన పూర్తి నేపథ్యం గానీ, టీజర్స్ కానీ పెద్దగా రిలీజ్ కాలేదు. పైగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న హను రాఘవపూడి కూడా పెద్ద హీరోలతో సినిమాలు చేయకపోవడం మరో మైనస్ గా మారింది. అయితే ఫౌజీ మిగతా సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా తెరకెక్కుతుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. దర్శకుడు హను రాఘవపూడి అంటేనే అందమైన ప్రేమ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్. సీతారామం లాంటి అద్భుతమైన కావ్యంతో ఆయన ఎలాంటి మ్యాజిక్ చేశాడో తెలుసు. అయితే ఈసారి కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాదు, దానికి భారీ యాక్షన్ జోడించి ఫౌజీని మన ముందుకు తీసుకురాబోతున్నాడు. రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఆ కాలంలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సైనికుడుగా ప్రభాస్ కనిపించనున్నాడు. డార్లింగ్ 6 అడుగుల కటౌట్కు ఒక పవర్ఫుల్ ఆర్మీ యూనిఫామ్ పడితే థియేటర్లో పూనకాలు రావడం ఖాయం. ఆ పాతకాలం నాటి వాతావరణం, ఉత్కంఠభరితమైన యుద్ధ సన్నివేశాలు కళ్ళు చెదిరేలా ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ సరసన సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని ఇన్సైడ్ టాక్. ఒకవైపు యుద్ధభూమిలో శత్రువులతో వీరోచితంగా పోరాడుతూనే మరోవైపు తన ప్రేమ కోసం పరితపించే సైనికుడిగా ప్రభాస్ పాత్ర ఎంతో ఎమోషనల్ గా సాగుతుందట. ఇంతకుముందు ఏ సినిమాలోనూ చూడని విధంగా ప్రభాస్ సరికొత్త లుక్ తో ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేయబోతున్నాడు. ఆనాటి ఆర్మీ గెటప్ లో డార్లింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ విజువల్ వండర్ గా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఎంతో ధీమాగా ఉంది. ఇక సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ఒక పవర్ఫుల్ పోలీస్ స్టోరీ. అందులో వంగా మార్క్ బ్లడ్, వైలెన్స్ పీక్స్ లో ఉంటాయి. అదే ఫౌజీ విషయానికి వస్తే ఇందులో హను రాఘవపూడి మార్క్ క్లాసిక్ లవ్, ఎమోషన్, భారీ వార్ ఎపిసోడ్స్ మిక్స్ అయి ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ కెరీర్లోనే ఇది ఒక విభిన్నమైన ప్రయోగం. ప్రేక్షకులను కంటతడి పెట్టించే ఎమోషన్ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతోందట. అందుకే చాలా మంది సినీ విశ్లేషకులు స్పిరిట్ కంటే కూడా ఫౌజీ సినిమాని ప్రేక్షకులకు ఒక సరికొత్త, వైవిధ్యమైన అనుభూతిని ఇస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టు మొదలై దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. ప్రస్తుతం స్పిరిట్ సినిమాతో పాటు ఫౌజీ సినిమాను కూడా ప్రభాస్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఒక పక్క షూటింగ్ తో పాటు మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా నడుస్తున్నాయి. దర్శకుడు హను ప్రతి సన్నివేశాన్ని ఎంతో పగడ్బందీగా, విజువల్ గ్రాండియర్ గా తీర్చిదిద్దుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ విజువల్ వండర్ను ఈ ఏడాది చివరిలో డిసెంబర్ నెలలో థియేటర్లోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 3వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కల్కి, సలార్ లాంటి భారీ బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తున్న ఈ పీరియాడిక్ వార్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర ఇంకెన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.